నమస్తే అండి. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నామని ప్రకటనలు చేసినటువంటి నాయకుల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట విజయవాడకు చెందినటువంటి మాజీ ఎంపీ కేశినేని నాని గారి నుంచి ఇలాంటి ప్రకటనలు మొదలయ్యాయి. ఆయన విజయవాడ ఎంపీగా అంతకుముందు టీడీపీ నుంచి 2 సార్లు గెలుపొందారు. అయితే నారా లోకేష్ గారితో విభేదాలు రావడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆయనకు ఆదరించి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కూటమి సునామీలో ఓడిపోయారు. అనంతరము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గౌరవంగా ప్రకటించారు ఆయన. ఆ తర్వాత సినీ నటుడు అలీ, పోసాని కృష్ణమురళి గారి నుంచి కూడా ఇలాంటి ప్రకటనలే చూసాం. వీరిద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారు తగిన ప్రాధాన్యతనిచ్చారు. అలీ ఎప్పుడు రాజకీయ ప్రత్యర్థులపైన విమర్శలు చేయలేదు. కానీ పోసాని కృష్ణమురళి గారు చాలాసార్లు నోరు పారేసుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినదే. అయితే ఆయనపై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ఏమైందో కానీ రాజకీయాల నుంచి పూర్తిగా గుడ్ బై చెప్పేశారు ఆయన. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకా 3.5 ఏళ్ల రాజ్యసభ పదవి ఉండగానే ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవటం సంచలనం రేకెత్తించింది. వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి తెలిపారు. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ రాజకీయ సన్యాసులు వీరే. మరికొందరు నేతలు తమది టైం కాదనే ఉద్దేశంతో మౌనవ్రతాన్ని ఆశ్రయించారు. ఉదాహరణగా చెప్పుకుంటే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి గురించి చెప్పుకోవచ్చు. అయితే వైసీపీలో రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి నేతల్లో ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన కేశినేని నాని ఒక్కరే ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్న నేత. మిగిలిన నాయకులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోవడం గమనార్హం. నమస్తే.